కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, a young generation who had lost, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది? ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారా అనేది. నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. అంటే ఈ దేశంలో నేను ఇక్కడ రేపు పొద్దున ఇండియా గేట్కి వెళ్ళి నేను సైనికులకి వందనం చేయాలంటే నేను ఎక్కడ పుట్టాలి? కాశ్మీర్లో పుట్టాలా? పంజాబ్లో పుట్టాలి? ఇది నా నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం.